నువ్వే ఇప్పుడు కాఫీ అడుగుతున్నావు, ఇంట్లో పాలు అయిపోయినాయి, తీసుకురమ్మన్నా తెచ్చావా? ఇందాక చెప్పినావు కదా, మర్చిపోయినాను రా. తీసుకొద్దాం వెళ్ళి. లెట్స్ గో. ఇంత ఎండలో కాఫీ అవసరమా సార్? మంచి టేస్టీ కాఫీ తాగాలంటే ఎండని సడ్డ చేయకూడదురా. అది అలా ఉంది సంగతి. ఎండ మండిపోతుంది, ఈ టైంలో ఇప్పుడు కాఫీ కావాలండి. సరే, ఈ పక్కనే ఉందిగా సూపర్ మార్కెట్, దానికి వెళ్దాం కదా. అందులో వాస్తు బాగాలేదు, మనం ఇంకా ముందుకెళ్దాం. షాపులకి వాస్తులేంటో నాకైతే మైండ్ పోయింది. ఈ రేవంత్ ఒక జాబ్ కర్తే సక్తే దేర్ 1000 మీనింగ్స్ హే. ఆ మొక్క ఎవరికైనా అర్థమయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి. అదే మన సూపర్ మార్కెట్ వచ్చి ఇందాక నేను వాస్తుని చెప్పాను కదా, వాస్తు కాదు. యాక్చువల్లీ అక్కడ క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు, మన దగ్గర క్యాష్ లేదు కదా, మళ్ళీ ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేయాలి. కాబట్టి ఇక్కడ అయితే కార్డ్ యాక్సెప్ట్ చేస్తారని ఇక్కడ వచ్చాము. అదొక రీజన్. మిల్క్ ఇక్కడ 185. ఇదే వేరే సూపర్ మార్కెట్ అక్కడ చూసాం కదా, ఆ సూపర్ మార్కెట్లో కొంటే 190 అవుతుంది. ఒక 5 రూపాయలు సేవ్ చేయాలంటే ఒక ఎక్స్ట్రాగా 5 అడుగులు వేయడం తప్పు కాదు. తప్పు కాదంటారా?